రాత్రికాల ప్రార్థన. రాజులకు రాజా, ప్రభులకు ప్రభుడు అయిన మా దేవా, మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఉదయకాలం మొదలుకొని ఈ సమయం వరకు కూడా మీ కృప మాకు దయచేసినందుకు, మీ రక్షణ మాకు అనుగ్రహించినందుకు తండ్రి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం, స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. అవును ప్రభువా, మా పనులలో మాకు దీవెనలు దయచేసినందుకు, శక్తిని, బలమును, ఆరోగ్యమును అనుగ్రహించి అయా మేము ముందుకు వెళ్ళులాగున తండ్రి మమ్మల్ని ఆశీర్వదించినందుకు వందనాలు. ఏ ఆటంకాలు, ఏ అపాయాలు, ఏ ప్రమాదాలు మా మార్గంలో లేకుండా మమ్మల్ని తండ్రి క్షేమకరంగా మా ప్రయాణాలను కొనసాగించులాగున కృప చూపించినందుకు స్తోత్రాలు నాయన. తండ్రి, ఈ రోజున ప్రతి అవసరతను తీర్చినందుకు, అయా ఈ రోజున ఈ రాత్రి కాలం వరకు కూడా సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టినందుకు మరొకసారి మీ సన్నిధిన మేమును మా కుటుంబమును చేరి మీకు ప్రార్థించుకునే ఈ యొక్క శ్రేష్టమైన సమయమును మాలో ఉన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించినందుకు మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 18వ చరణము. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. ఆమేన్. యెస్ లార్డ్. అవును ప్రభా, ఈరోజు నా తండ్రి ఎంతోమంది బిడ్డలు అయా కఠినమైన పరిస్థితుల గుండా వెళ్తున్నారు నాయన. కఠినమైన బాధల గుండా, కఠినమైన వేదనల గుండా వెళ్తున్నారు నాయన. అయా బిడ్డలు వారు చేసిన తప్పుకు గాను ఆ విధముగా ఉన్నారు అయా. కాని ప్రభా, వారిని తండ్రి మీరు ఎంత మాత్రము నశింప చేయాలనే ఆలోచన కలిగి లేరు అని జ్ఞాపకం చేస్తున్నారు. తద్వారా బిడ్డలు మారు మనసు పొందుకొని మరలా తిరిగి మీ వద్దకు వచ్చి మిమ్మల్ని వేడుకొని మరలా వారు ఆశీర్వదింపబడిన వ్యక్తులుగా మార్చబడుటకు అయా వారిని మీరు ప్రేరేపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయన. అయా ప్రార్థిస్తున్నాం, ఏ బిడ్డ అయితే ఈ రాత్రిన తండ్రి అత్యంత వేదనకరమైన స్థితిలో ఉన్నారో నాయన, బిడ్డలు మారు మనసు పొందుకొని అయా మరల మీ వద్దకు వచ్చి అయా మరలా బిడ్డలు తండ్రి గొప్ప స్థితిలో ఉండులాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. వారు ఏ ప్రాంతంలో ఉండి ప్రభు ప్రార్థిస్తున్నప్పటికీ, ఏకీభవిస్తున్నప్పటికీ నాయన మీ కృపలో వారందరినీ కూడా భద్రపరచుకోండి. ఈ రాత్రిన బిడ్డలకు మీరు తోడై ఉండండి. ఏ సమస్య ఉన్నా వాటి నుంచి వారికి విడుదల దయచేయండి తండ్రి. అయా అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను కూడా తాకని నాయన. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి రోగము నుంచి, ప్రతి వ్యాధి నుంచి, ప్రతి బలహీనత నుంచి, ప్రతి అంధకార దురాత్మ శక్తుల నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో విడుదల దయచేయండి నాయన. సంపూర్ణమైన ఆరోగ్యంతో వారిని నింపండి ప్రభువా. అదేవిధంగా తండ్రి, ఏ బిడ్డ అయితే తండ్రి అయా ఆర్థికంగా నాయన ఇబ్బందులు పడుతున్నారు నాయన, గృహములు తండ్రి కనీస అవసరతలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో, బిడ్డలను చదివించుకోలేని పరిస్థితుల్లో, అయా గృహము ఆ రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు నాయన, వారిని దర్శించండి ప్రభువా. వారికి ఉన్న అప్పుల నుంచి విడుదల దయచేయండి. వారికి ఉన్న ఆ యొక్క ఆర్థిక బలహీనతల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా వారిని సమృద్ధిలోకి వెళ్ళులాగున తండ్రి ఆశీర్వదించండి. అదేవిధంగా నాయన అయా తల్లిదండ్రుల మాటలు వినేటటువంటి వ్యక్తులుగా ఆ యవ్వన బిడ్డలను మార్చండి. వారు విరోధంగా ప్రవర్తించకుండా అయా వారి తల్లిదండ్రులకు లోబడే మనస్సు అనుగ్రహించండి తండ్రి. అయా చిన్న బిడ్డలను, వృద్ధులను కూడా కాచి కాపాడండి ప్రభువా. అయా అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాల నుంచి విడుదల దయచేసి అయా వారిద్దరూ ఏకమై ఉండడానికి కృప చూపించండి తండ్రి. అదేవిధంగా నాయన కోర్టు కేసులు ఎంతమంది బిడ్డలైతే అయా ఉండి ప్రార్థిస్తున్నారో ఆ కోర్టు కేసు నుంచి విడుదల దయచేయండి నాయన. ఎవరైతే బిడ్డలు ఉద్యోగాల కోసం మొరబెడుతూ ఉన్నారో ఆ యొక్క ఉద్యోగం మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎవరైతే బిడ్డలు మారు మనసు లేక ఉన్నారో వారికి మారు మనసు కలగజేయమని అడుగుతున్నాం తండ్రి. అయా గర్భఫలము లేక ఎంతమంది బిడ్డలైతే కృంగిపోతూ, కుమిలిపోతూ అవమాన భారాలు మోస్తున్నారు, అయా వారిని తాకండి, దర్శించండి. వారి బలహీనతలను, వారికి ఉన్న అవరోధాలను తొలగించి బిడ్డలు గర్భఫలం పొందుకునేలాగున దీవించండి తండ్రి. ప్రభువా ప్రార్థిస్తున్నాం. అయా ఆయా దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి కుటుంబాలను దీవించండి. వారి పనులను ఆశీర్వదించండి నాయన. ఈ రాత్రిన ప్రయాణిస్తున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. నైట్ డ్యూటీలో ఉన్న వారిని బట్టి అడుగుతున్నాం ప్రభువా. వారందరికీ మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా ఈ రాత్రి కాల సమయంలో అయా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయా దేశానికి మీ కావలు దయచేయండి. సైనికులకు మీరు తోడై ఉండండి. క్షేమాన్ని అనుగ్రహించండి ప్రభువా. అధికారుల హృదయాలను మీరు ప్రేరేపించండి తండ్రి. అయా ప్రభువా ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ ఏర్పరచండి.
మంచి నిద్రను మాలో ఉన్న ప్రతి బిడ్డకును అనుగ్రహించండి. అయా పీడకలల నుంచి, నిద్రలేమి సమస్యల నుంచి బిడ్డలు విడుదల పొందుకొనలాగున కృప చూపించండి నాయన. అయా ఏ ఒక్క అపవాది కానీ, శత్రువు కానీ, దొంగ కానీ మమ్మల్ని కానీ మా కుటుంబాన్ని కానీ ముట్టకుండా మీరే కాచి కాపాడమని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండి మీ సన్నిధిని వారితో నిలుపమని నాయన, మమ్మల్ని మా కుటుంబాన్ని మాకున్న సమస్తాన్ని మీ చేతికి అప్పగిస్తుండగా మరలా ఉదయకాల సమయాన్ని మేమందరము మీ సన్నిధిని చేరి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు మీ యొక్క సన్నిధిలో సజీవులంగా నిలబెట్టుకోమని అద్వితీయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.